చాలా మంది అనుకుంటారండి, ఇది నా కష్టము, ఇది నేను సంపాదించింది, ఇది నేను ప్రయాసపడింది, ఇది నేను తెచ్చుకున్నది అని అంటారు కదా. అవునా? నా కష్టమే, నా ఫలితమే, నేనే సంపాదించుకున్నా, నా జ్ఞానమే అని నేనే 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 అని అనుకుంటారు. ఆ నేనే 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 అనుకున్న వాళ్ళందరూ రోడ్డున పడిన వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సరిపోతుందండి. మీరు భాగ్యము అంటే ధనము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగజేయవాడు ఎవరు? ఆయనే. ఆయనంటే ఎవరు? మనం ఆరాధిస్తున్న పూజనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు బలం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు జ్ఞానం ఇచ్చి, నీకు వివేచన ఇచ్చి, నీకు ఆయుష్కాలాన్ని పెంచి నిన్ను ఈ లోకంలో సజీవుడిగా ఉంచాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు భాగ్యాన్ని సంపాదించుకుంటున్నావు. ఈ భాగ్యాన్ని సంపాదించుకుని నీవు ఏమంటున్నావు? నా బలమే, నా జ్ఞానమే, నా శక్తి, నేను తప్ప ఎవరు లేరు అని విర్రవీగుతున్నావు.